ఉద్యమ దశల్లో కవులు కళాకారుల పాత్ర అత్యంత కీలకం. తెలంగాణ రాకముందు వచ్చాక కూడా వారి మాట పాట ఆట ఉద్యమానికి ఊపిరిపోసింది. ఉద్యమానికి విజయం అందించింది. తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి చోటు దొరికింది. అందులో కేసీఆర్ కి అతి దగ్గరగా కవి దేశపతి శ్రీనివాస్ అన్నీ తానే అయి వ్యవహరించారు. రసమయి బాలకిషన్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్ అయ్యాడు. ప్రజా వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందిన కవి గోరిట వెంకన్న పెద్దల సభకు ఎంపికై ఎమ్మెల్సీ అయ్యారు. దేశపతి శ్రీనివాస్ సీఎం కార్యాలయంలో తొలి విడతలో ఓఎస్డీగా చేసి మళ్లీ విడతలో ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యారు. కానీ పదవులు పొందిన తర్వాత వారి మాట వినపడలేదు. పాట లేనే లేదు. కవుల పక్షాన కళాకారుల పక్షాన నిలబడతారనుకుంటే అది లేదు. అసలు సౌండే లేదు. అంతా నిశ్శబ్దం. ప్రభుత్వం మారింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి తొలిసారిగా జరిగిన 3వ శాసన మండలిలో మొత్తానికి కవులు నోరు విప్పారు. గతంలో మాట్లాడారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏందిరా తెలంగాణ, ఏందిరా గోస అంటూ కవి ఆందేశ్రీ కవితా పంక్తులు చదివి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దాన్ని మన దేశపతి శ్రీనివాస్ తప్పుపట్టారు. ఏందిరా అంటూ ఆందేశ్రీ రాసిన కవితా పదాలు గౌరవప్రదంగా లేవని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి కవితను కోట్ చేయడం అస్సలు బాగాలేదని అభ్యంతరం తెలిపారు. ఆందేశ్రీ రాసిన జయహో తెలంగాణ పాట అద్భుతంగా ఉంటుందని, ఆ పాటను గుర్తు చేస్తే బావుంటుందని నిండు సభలో సలహా ఇచ్చారు. ఆ మాటలకు రేవంత్ రెడ్డి ఎంతో విజ్ఞతగా స్పందించారు. తనకు సాహిత్యంలో అంత పట్టు లేదని, భవిష్యత్తులో ఇలాంటి కవితలు చదవాల్సి వచ్చినప్పుడు దేశపతి శ్రీనివాస్ దగ్గరే సలహా తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో కాళోజీ, సినారే నుంచి సుద్దాల అశోక్ తేజ వరకు అద్భుతంగా రాస్తున్న ఎందరో మహాకవులు ఉన్నారని కొనియాడారు. ఇంతటి సలహా ఇచ్చిన దేశపతి శ్రీనివాస్ గత ప్రభుత్వ పేదలకు ఆందేశ్రీ పాట జయహో తెలంగాణను అధికారిక కార్యక్రమాల్లో వినిపించమని ఎందుకు సలహా ఇవ్వలేకపోయారో అని చురక అంటించారు. కవి గోరేటి వెంకన్న మాట్లాడుతూ తాను మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ను, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి ఉండాలని చెబుతూనే ఉన్నారని గుర్తు చేశారు. రైతు బంధును 10 ఎకరాల లోపు రైతులకు వర్తింపజేయాలని, 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు, సినిమా యాక్టర్లకు, అధికారులకు ఇవ్వొద్దని సూచించారు. నెహ్రూ వారసులు పేదలకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని, మా జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం గర్వకారణమని ప్రశంసించారు. నిజమే, ఇవే మాటలు, ఇవే సలహా అయిన కేసీఆర్ లేదా కేటీఆర్ కు ఎందుకు చెప్పలేకపోయాడో ఆలోచించాల్సిన విషయమే. అంతేకాదు, ఆచార్య కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడం, ఆచార్య హారగోపాల్ ను ఇబ్బంది పెట్టడం తనను బాధించాయని, అధికారులు తప్పు చేశారని తప్పును అధికారులపైకి నెట్టేశారు వెంకన్న. అది ఆనాటి ప్రభుత్వం తప్పు అని మాత్రమే అనలేకపోయారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా అధికారులు ఇలా చేయగలరా? అంత అమాయకంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అనే ఆలోచన కూడా లేకుండా వెంకన్న మాట్లాడారు. ఎంతైనా కవి, రచయిత కదా, కొంచెం కృతజ్ఞత ఎక్కువే ఉంటుంది. ఏం చేయలేం. ఏది ఏమైనా మొత్తానికి పెద్దల సభలో ఈ ఇద్దరు పెద్దలు ఇద్దరికీ మాటలు వచ్చాయి. నోరు పెగిలింది. చాలా చాలా సంతోషం. ఇప్పటికీ అయినా కవులు, కళాకారుల పక్షం నిలబడి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తారని ఆశిద్దాం. సాహిత్య సాంస్కృతిక రంగానికి మంచి రోజులు వస్తాయని భావిద్దాం. కవులు ఇరువురికి అభినందనలు.